ప్రవక్త మహమ్మద్ కుమార్తెలకు ఏమైంది? ప్రవక్త మహమ్మద్ కు నలుగురు కుమార్తెలు ఉన్నారు. జైనాబ్ పెద్దది. ఆమె మహమ్మద్ మరియు అతని మొదటి భార్య ఖదీజా దంపతులకు జన్మించింది. మక్కాలో ఆమె ఇస్లాంను స్వీకరించిన మొదటి వారిలో ఒకరు. జైనాబ్ 2 సార్లు వలస వెళ్ళింది. మొదట అబ్సీనియాకు, తర్వాత హిజ్రా కోసం మదీనాకు. మదీనాలో జైనాబ్ ఆమె బంధువు అబుల్ లాజ్ ను వివాహం చేసుకుంది. కానీ అతను మొదట ఇస్లాంను అంగీకరించలేదు. ముస్లింలతో పోరాడుతున్నప్పుడు బదర్ యుద్ధంలో అతను ఖైదీగా తీసుకోబడ్డాడు. జైనాబ్ పట్ల గౌరవం కారణంగా ప్రవక్త అతన్ని విమోచన క్రయదానం లేకుండా విడిపించారు. ఇది చివరకు అబులాస్ ఇస్లాంను స్వీకరించడానికి దారితీసింది. కానీ జైనాబ్ ఆనందం స్వల్పకాలికం. ఆమె 30 సంవత్సరాల వయసులో గర్భస్రావ సమస్యలతో మరణించింది. ఆమె 2 పిల్లలను విడిచిపెట్టింది. తరువాత రుఖయ్య, ఆమె మొదటి భర్త ఉత్ ఇబ్న్ అబీ లహబ్. కానీ వారి కలయిక ఎప్పటికీ పూర్తి కాలేదు. రుఖయ్య మహమ్మద్ యొక్క ప్రముఖ సహచరుడు ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ ను వివాహం చేసుకుంది. ఆమెకు బ్రతికి ఉన్న పిల్లలు లేరు. మదీనాకు వలస వెళ్లిన తర్వాత ఆమె అనారోగ్యానికి గురైంది. రుఖయ్య రంజాన్ 17వ తేదీన మరణించింది. ఆమెకు కేవలం 23 సంవత్సరాలు. ఆ రోజు ముస్లింలు బదర్లో విజయోత్సవం జరుపుకున్న రోజు. 3వ కుమార్తె కుల్తుమ్ కూడా చిన్న వయసులోనే మరణించింది. రుఖయ్య మరణం తర్వాత ఉస్మాన్ వితంతు అయ్యాడు. అతను 624లో కుల్తుమ్ ను వివాహం చేసుకున్నాడు. వారికి ఎటువంటి సంబంధం లేదు. పిల్లలు కలిసి ఉస్మాన్ విషాదకరమైన తిరుగుబాటు మరణాన్ని ఎదుర్కొన్నాడు. కుల్తుమ్ కేవలం 27 సంవత్సరాల వయసులో మరణించింది. ఆమె తండ్రి ఆమె అంత్యక్రియల ప్రార్థనలు నిర్వహించాడు. ముహమ్మద్ ఇలా అన్నాడు: నాకు 10 మంది కుమార్తెలు ఉంటే వారందరినీ ఉస్మాన్ కిచ్చి వివాహం చేసేవాడిని. చిన్న కుమార్తె ఫాతిమా. ఆమెకు ప్రత్యేక బిరుదు రేడియన్స్ 1. ఫాతిమా అలీ ఇబ్న్ అబీ తాలిబ్ ను వివాహం చేసుకుంది. అతను ప్రవక్త బంధువు మరియు అతని మొదటి అనుచరులలో ఒకడు. ఫాతిమా మరియు అలీకి 4 పిల్లలు ఉన్నారు. ప్రవక్త ఫాతిమాను ఉత్తమ మహిళగా భావించారు. ఆమె మరణించింది. ఆమె తండ్రి మరణించిన 6 నెలల తరువాత ఆమె మరణానికి కారణం వివాదాస్పదంగా ఉంది. ఆమె 75 రోజులు బాధపడి సహజ కారణాల వల్ల మరణించిందని సున్నీలు అంటున్నారు. కానీ షియాలు దీనిని వివాదం చేస్తున్నారు. ఉమర్ ఇబ్న్ అల్ కుతుబ్ ఫాతిమా ఇంటిపై దాడి చేశాడని వారు చెబుతున్నారు. కొత్త ఖలీఫా అయిన అబూబకర్ కు ప్రతిజ్ఞ చేయమని అలీని బలవంతం చేయడానికి అతను ప్రయత్నించాడు. ఈ దాడిలో ఫాతిమా శారీరకంగా దెబ్బతింది. ఆమె ఒక గాయం తర్వాత మరణించింది. గర్భస్రావం. ఫాతిమా బాధను షియాలు పునాదిగా చూస్తారు. ఇది ప్రవక్త యొక్క నిజమైన వారసుడు ఇమాంలను హింసించడానికి దారితీసింది.